నన్నే చూసేనే ఏదో అడిగనే మాయే చేసే. హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా ఫోటో ప్లస్ లిరిక్స్ రెండు కూడా ఇలా మూవింగ్ అయ్యేలా ఇన్షాట్లో లిరిక్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఏ ఫొటోస్ అయితే ఫస్ట్ యాడ్ చేయాలనుకున్నారో సో ఆ ఫొటోస్ అన్నీ కూడా ఇలా సీక్వెన్స్గా సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఎన్ని ఫొటోస్ కావాలనుకుంటే అన్ని ఫొటోస్ ఇలా సీక్వెన్స్గా అయితే కనుక యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్నాక కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాతకి క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాతకి ఇక్కడ పైన ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో పైన ఫిల్టర్ మీద ట్యాప్ చేసుకొని అడ్జస్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకు కాంట్రాస్ట్ని చూడండి ఇలా ఫుల్గా ఇచ్చేసుకోండి. సో తర్వాత ఇక్కడ ఫేడ్ అనేది ఆ ఫేడ్ కూడా ఇలా ఫుల్గా 100 ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక షాడోని మీరు -50 ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక పైన డబుల్ టిక్ మీద ట్యాప్ చేసుకొని అప్లై టు ఆల్ మీద ట్యాప్ చేసుకుంటే ప్రతి ఒక్క ఫోటోకి కూడా ఆ ఫిల్టర్ అనేది అప్లై అయిపోతుంది. సో తర్వాత ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని సో మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియో క్లిప్కి ఉన్న సాంగ్ను డైరెక్ట్గా ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ కూడా ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో సో అదే ప్లేస్లో ఇలా వైట్ ఉంచేసుకొని మన ఫస్ట్ ఫోటోని అక్కడ కట్ అయ్యేలా కట్ చేసుకోవాలి. మనకు సాంగ్లో ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఫోటో కూడా అక్కడే ఎండ్ అయిపోవాలి. సో తర్వాత నెక్స్ట్ వచ్చే 3rd 4th లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా వైట్ చేసుకొని సెకండ్ ఫోటో కూడా ఎగ్జాక్ట్గా 3rd 4th లిరిక్స్ ఎండ్ అయ్యి ఇలా కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మళ్ళీ 5th 6th లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా వైట్ చేసుకొని 3rd ఫోటోని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మీరు 2 లిరిక్స్గా మీకు ఎక్కడైతే మనకు సాంగ్లో ఎండ్ అవుతున్నాయో 2 లిరిక్స్ అక్కడ ఎగ్జాక్ట్గా ఫోటో చేంజ్ అయ్యేలా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు నేను మొత్తం కూడా ఇలా ఎడిట్ చేసుకున్నాను. ఇలా ఎడిట్ చేసుకున్నాక కొంచెం ఇలా ఎక్స్పాండ్ చేసుకుని ఇందులో ఫస్ట్ ఫోటో ఉంది కదా సో ఆ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఫోటోని కొంచెం ఇలా జూమ్ చేసుకోండి. నేను ఏ విధంగా అయితే లైట్గా ఇలా జూమ్ చేస్తున్నానో సో ఆ విధంగా జూమ్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక సో చూడండి దాన్ని ఇలా కొద్దిగా ఇలా కిందికి చూడండి. సో ఈ విధంగా అయితే ఇచ్చేస్తున్నాను, కొద్దిగా కిందికి జరుపుతున్నాను. ఇలా కిందికి జరుపుకున్నాక సో ఇప్పుడు ఇలా ఫోటో మధ్యలో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఆ ఫోటోని మీకు ఎటు మూవ్ కావాలనుకుంటే నేను ఇలా పైకి జరుపుతున్నాను కొద్దిగా. సో ఇలా పై రెడ్ లైన్ దాటి వెళ్ళిపోద్ది ఎప్పుడైనా గుర్తుంచుకోండి. సో ఆ విధంగా వెళ్ళిపోతే మనకి ఈ విధంగా మూవింగ్ అవుతుంది. సో ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో వైట్ చేసుకొని ఇక్కడ గ్రాప్ ఆప్షన్లో కింద నుంచి సెకండ్ గ్రాప్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక చూడండి మనకు ఫోటో అనేది ఇలా స్మూత్గా మూవింగ్ అవుతూ ఉంటుంది. గ్రాప్ని సెలెక్ట్ చేస్తేనే మనకి ఇలా స్మూత్గా మూవింగ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకు సెకండ్ ఫోటో ఉంది కదా సో ఆ సెకండ్ ఫోటోని కూడా సేమ్ క్వాలిటీగా చూడండి లైట్గా ఇలా జూమ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా జూమ్ చేసుకున్నాక స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఎటైనా ఒక సైడ్ ఇలా జరుపుకోండి. ఇలా జరుపుకున్నాక మిడిల్లో మళ్ళీ సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇలా కొద్ది కింది జరుపుకోండి. ఇలా కింది జరుపుకున్నాక ఆ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో గ్రాప్ అనేది చూడండి కింద నుంచి సెకండ్ గ్రాప్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా పైనుంచి మనకు ఇలా చూడండి ఇలా స్మూత్గా జారినట్టుగా వస్తూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా మళ్ళీ 3rd ఫోటో స్టార్టింగ్ దగ్గర ఇలా వైట్ చేసుకొని సో నేను ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకుని ఇప్పుడు జూమ్ చేస్తున్నాను. మీరు జూమ్ చేసిన తర్వాత యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు, ముందే కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఫోన్ కొద్ది కింది జరుపుకున్నాను. సో ఇలా జరుపుకున్నాక మిడిల్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని సో ఇప్పుడు ఆ ఫోన్ చూడండి ఇలా పైకి జరుపుతున్నాను. సో ఇలా పైకి జరుపుతూ చూడండి మనకు ఆటోమేటిక్గా మూవింగ్ అవుతూ ఉంటుంది. సో 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో గ్రాప్ అనేది ఈ విధంగా ఇచ్చేసి చూడండి మనకి ఇలా మూవింగ్ అయితే అవుతూ ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు లాస్ట్ వరకు కూడా ఇలా మొత్తం కూడా మూవింగ్ అయితే కనుక యాడ్ చేసుకోవాలి ఫొటోస్కి. సో ఇలా నేను అన్నిటికీ యాడ్ చేశాను. సో యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ పైన మనకు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని మనం లిరిక్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో అందుకే ముందుగా ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది నన్నే అనేసి వస్తుంది. తర్వాత ఇక్కడ ఫాంట్ వచ్చేసి నేను కలర్ వచ్చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఫాంట్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఉన్న ఫాంట్ని సెలెక్ట్ చేస్తున్నాను.
సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక షాడో వచ్చేసి ఇక్కడ బ్లాక్ షాడోని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మీకు ఆ లిరిక్ ఎక్కడ కావాలో అక్కడ ఇలా ప్లేస్ చేసుకోండి. సో ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాతకి మనకు ఆ ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎగ్జాక్ట్గా అక్కడనే ఈ లిరిక్ని కట్ అయ్యేలా కట్ చేసుకోండి. సో ఇలా ఫస్ట్ లిరిక్ని యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇది మనకు ఫోటోతో పాటు మూవింగ్ అవ్వాలి కదా ఈ లిరిక్ అనేది. సో అందుకే పైన మనకు ట్రాకింగ్ అనేసి ఉంది చూడండి ఇక్కడ. సో ఆ ట్రాకింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో సెకండ్ ఉంది కదా రైట్ సైడ్ ఉన్నది, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ ట్రాకింగ్ మీద ట్యాప్ చేసుకుంటే కనుక మనకు చూడండి ఆటోమేటిక్గా ఫోటో ఎటైతే మూవింగ్ అవుతుందో మన లిరిక్ కూడా అదే విధంగా మూవింగ్ అవుతుంది. సేమ్ దీన్నే మీరు కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక పైన పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని కాపీ చేసుకున్న టెక్స్ట్ని ఇక్కడ మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్నాక ఫాంట్ వచ్చేసి మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫాంట్ చేంజ్ చేసుకోండి, కొద్దిగా కర్సివ్ ఫాంట్ చేంజ్ చేసుకోండి. అదేవిధంగా టెక్స్ట్ కలర్ నేను ఇక్కడ చూడండి స్కై బ్లూ కలర్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇలా కలర్ అయితే కనుక యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఆ లిరిక్ కొద్ది కింద సెట్ చేసుకోండి, ఇలా మీ ఫింగర్స్ తోటి ఇలా కింది జరుపుకోండి. సో ఇప్పుడు చూడండి ఇలా మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ కూడా మనకి ఇలా మూవింగ్ చూడండి ఫోటోతో పాటే మూవింగ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ మనకు సెకండ్ ఫోటో మీద కావాలి కదా, సో వీటిని మీరు క్లిక్ చేసుకుని డూప్లికేట్ చేసుకోండి. ఇలా డూప్లికేట్ చేసుకున్న తర్వాతకి సో అందులో ఒక లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ చేసుకోండి. మనకు సాంగ్లో వేరే వస్తుంది కదా థర్డ్ లిరిక్, మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమొస్తుంది ఏదో అనేసి వస్తుంది అని టైప్ చేసుకోండి. అది ఇంకా ఫోర్త్ లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ రీఎంటర్ చేసుకోవాలి. కాంటే కలర్ కూడా మార్చుకోవచ్చు. మనకు ఆ సెకండ్ ఫోటో ఎక్కడ వరకు వస్తుంది సో అక్కడ ఇలా వైట్ చేసుకొని సెకండ్ ఫోటో వరకు కూడా ఈ రెండింటిని ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక సో ఇక్కడ మనకు ట్రాకింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, మళ్ళీ సేమ్ ట్రాకింగ్ మీద ట్యాప్ చేసుకొని రీట్రాకింగ్ మీద ట్యాప్ చేసుకోండి. ఒక్కొక్క లిరిక్ని క్లిక్ చేసుకుంటూ మళ్ళీ సేమ్ ట్రాకింగ్ అనే ఆప్షన్కి వెళ్ళి రీట్రాకింగ్ మీద ట్యాప్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఏమో కింది నుంచి పైకి ఇచ్చాం కదా, సెకండ్ ఏమో పైనుంచి కిందికి వస్తుంది, ఫోటో తిరిగి రావాలి కాబట్టి రీట్రాకింగ్ మీద ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు ఎప్పుడైనా చిన్న లిరిక్ అనేది పైన ఉండేలా సెట్ చేసుకోండి. సో తర్వాతకి మళ్ళీ సేమ్ వీటినే డూప్లికేట్ చేసుకోండి. సో నేను చూడండి మళ్ళీ వీటినే డూప్లికేట్ చేస్తున్నాను. సో డూప్లికేట్ చేసుకున్నాక అందులో ఒక లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో 5th లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో తర్వాత 6th లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో 6th లిరిక్ ఏమొస్తుంది ఒకవేళ మీరు అది ఎంటర్ చేసుకున్నాక కలర్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్ కూడా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేంజ్ చేసుకున్న తర్వాతకి మనకు ఆ థర్డ్ ఫోటో అనేది సో చూడండి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడనే ఎగ్జాక్ట్గా ఈ 5th 6th లిరిక్స్ కూడా ఎండ్ అయ్యేలా ఇలా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్నాక ఫోటోతోటి చేంజ్ మూవింగ్ అవ్వాలి కదా, సో అందుకే ట్రాకింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని రీట్రాకింగ్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ సేమ్ కింద టెక్స్ట్ కూడా క్లిక్ చేసుకొని రీట్రాకింగ్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో మీరు డూప్లికేట్ చేసిన ప్రతిసారి కూడా రీట్రాకింగ్ మీద ఆ 2 లిరిక్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడే మనకు అది ఫోటోతో పాటుగా ఇలా మూవింగ్ అవుతూ ఉంటాయి చూడండి. సో అందులో ఎప్పుడైనా చిన్న లిరిక్ ఉంది కదా కింద లిరిక్, దాన్ని ఎప్పుడు కూడా పైన ఉండేలా లిరిక్ పైన ఉండేలా సెట్ చేసుకోవాలి. సో ఇలా లాస్ట్ వరకు కూడా చూడండి ఇలా అన్ని లిరిక్స్ కూడా ఇలా లాస్ట్ వరకు ఇలానే క్రియేట్ చేసుకున్నాను. సో విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత చూడండి మనకు టోటల్ వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ పైన పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను మీకు నాయిస్కి సంబంధించిన ఒక బ్లాక్ స్క్రీన్ వీడియో లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. సో దాన్ని యాడ్ చేసుకొని ఫుల్గా ఇలా అప్లై చేసుకున్నాక ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసుకోండి. సో మీకు ఇంత వైట్ వద్దనుకుంటే దీన్ని కొద్దిగా తగ్గించుకోండి, ఇక్కడ పైన ఒపాసిటీని కొద్దిగా తగ్గించుకుంటే మనకు లైట్ ఇలా చూడండి ఇలా. సో ఈ విధంగా ఎఫెక్ట్ అయితే కనుక అప్లై అయిపోతుంది. ఇది కొంతవరకే ఉంటుంది 30 సెకండ్స్ అలా. మీకు ఇంకెక్కువ కావాలనుకుంటే కనుక దీన్నే డూప్లికేట్ చేసుకుంటూ మిగతా పార్ట్కి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను దీన్నే డూప్లికేట్ చేసుకొని మిగతా పార్ట్ కూడా యాడ్ చేశాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని పైన ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇంతవరకు మీరు వీడియోని ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. సో మీకు ముందు ఒక ఇన్స్పెక్టర్ వీడియో వస్తుంది కదా, దాన్ని ఎలా యాడ్ చేయాలంటే ముందు ఇలా వీడియోని సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసుకొని వీడియోని ఆప్షన్లోకి వచ్చేసి మనం ఇందాక ఎడిట్ చేసుకున్న వీడియోని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను ఇచ్చిన ఆ ఇన్స్పెక్టర్ అని స్టార్టింగ్లో యాడ్ చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్లో అప్లై చేసుకోండి. దాన్ని అప్లై చేసుకున్నాక బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఆ ఇన్స్పెక్టర్ అనేది చూడండి యాడ్ అయిపోతుంది. సో ఇలా యాడ్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఈ వీడియోని సేవ్ చేసుకుంటే కనుక మీకు గ్యాలరీలోకి వీడియో సేవ్ అయిపోతుంది.